అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బెటర్లైఫ్ హోమియోపతి. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, మన గట్ హెల్తీగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా నేను చూసిన కేసెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ వీడియో ప్లాన్ చేసాము. ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండడానికి, మన జీర్ణ వ్యవస్థ అంటే మనం ఏం తిన్నా అదంతా కంప్లీట్గా జీర్ణం అయ్యి శక్తిగా మారటానికి మన జీర్ణ వ్యవస్థ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి ఈ జీర్ణ వ్యవస్థని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. గట్ని మనం సెకండ్ మైండ్ అంటాం. ఎప్పుడైతే మన గట్ క్లియర్గా ఉంటుందో, ఎలాంటి డైజెస్టివ్ కంప్లైంట్స్ అవి లేకుండా ఉంటాయి, మనం ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. ఒత్తిడి లేకుండా ఉండి లైఫ్ అనేది కొంచెం జాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. అలా మనకి ఒక క్వాలిటీ లైఫ్ని మన లైఫ్లో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు రాకుండా మన జీవిత విధానం ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఆహారపు అలవాట్లు. ఫస్ట్ హోల్ గ్రెయిన్ ఫుడ్. మనం ఏం తిన్నా కూడా, ఫ్రూట్స్ తీసుకున్నా, లేదు అంటే మనం డైలీ తీసుకునే రైస్ అవనివ్వండి, చపాతీ అవనివ్వండి, ఇవన్నీ కూడా హోల్ గ్రెయిన్స్తో చేసినవి తీసుకోవడం మంచిది. ఎప్పుడైతే మనం ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటామో ఆ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, సాచురేటెడ్ ఫ్యాట్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్, తర్వాత రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే మన పేగులు గోడల్లో అతుక్కుపోయి పేరుకుపోతాయి. ఆ మలినాలే విష పదార్థాలుగా మారి మన డైజెస్టివ్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. ఈ డైజెస్ట్ అయ్యే కెపాసిటీని తగ్గిస్తాయి. ఈ టాక్సిన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్స్, అల్సర్స్ రావడం, ఇతర కంప్లైంట్స్, ఇన్ఫ్లమేషన్, గట్ మొత్తం ఇన్ఫ్లేమ్ అవ్వడం, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారం పట్ల మనం శ్రద్ధ వహించాలి. మనం ఫాస్ట్ ఫుడ్స్ అవి తినకుండా మంచి ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవి తీసుకోవాలి. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫైబర్ 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఫైబర్ కోసం అసలు ఫైబర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న దానికోసం సపరేట్గా ఒక వీడియో చేసాం, డెడికేటెడ్ వీడియో. డిస్క్రిప్షన్లో ఇస్తాము, అదొకసారి విజిట్ చేయండి, చూడండి. ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆ వీడియో. ఎప్పుడైతే మనం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మనం తీసుకుంటామో, ఈ ఫైబర్ ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్ వాటర్తో కలిసి మన శరీరంలో ఉన్న వ్యర్థాన్ని, ఈ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వ్యర్థాన్ని, వీటిని తొలగించే అవకాశం ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎలాంటి ఒక బ్రష్లా పనిచేస్తుంది అనమాట. మన పేగులలో మిగిలిపోయిన, అంటే డైజెస్ట్ అవ్వకుండా మిగిలిపోయిన ఆహారం ఏమవుతుందంటే కుళ్ళిపోయి విష పదార్థంగా మారుతుంది. ఇలాంటి విష పదార్థాలని, టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఒక బ్రష్ లాగా పనిచేసి మన డైజెస్టివ్ సిస్టమ్ని, మన గట్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడానికి ఈ ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే బీరకాయ, బెండకాయ, ఇంకా ఓట్స్, అవకాడో, ఇంకా ఆకుకూరలు, ములక్కాడ, వీటన్నింటిలో కూడా ఫైబర్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఆహార పదార్థాలను మనం ఖచ్చితంగా మన ఫుడ్లో చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా మనకి తరచుగా డైజెస్టివ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, అంటే బ్లోటింగ్, కడుపు ఉబ్బరం చేసినట్టు అనిపించడం, తేనుపులు రావడం, కడుపులో మంట, మోషన్ సరిగా అవ్వకపోవడం, 2-3 రోజులకు ఒకసారి రావడం, ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఎప్పుడైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్, మన డైజెస్టివ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అరుగుదలకు కూడా ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు, కంప్లీట్గా పొట్ట క్లీన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం తగ్గిపోయినట్టు. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా శాతం, లాక్టోబాసిలస్, ఈ బ్యాక్టీరియా నెంబర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి డైజెస్టివ్ కంప్లైంట్స్ వస్తాయి. దీన్ని మనం రీప్లేస్ చేయాలి. అంటే మన ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, మజ్జిగ, పెరుగు, తర్వాత పులిసిన ఆహార పదార్థాలు, వీటన్నింటిలో కూడా ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని మనం తీసుకోవడం వలన మన గట్ని, మన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే ఫుడ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అంటే
మనకి సరిపడా ఆహారం తీసుకుంటున్నామా లేదా అంతకన్నా ఎక్కువ తింటున్నామా? చాలామంది ఈ రోజుల్లో మనకి కామన్గా కనిపించేది ఏంటంటే క్రేవింగ్స్ పేరుతో, అంటే ఆకలిగా లేకపోయినా కూడా ఫుడ్ ఐటెం బాగుందని, లేదు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు తింటున్నారు, లేదంటే ఫోన్ చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక యాడ్ వస్తుంది ఫుడ్ గురించి, లేదంటే జొమాటోనో స్విగ్గీనో ఆ యాడ్స్ చూసి మనం టెంప్ట్ అయ్యి ఇలా ఇది తినాలి ఈరోజు అనుకొని మనకు ఆకలి లేకపోయినా కూడా స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టేసుకొని మనం తినేయటం, ఇలా మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల ఫుడ్ యొక్క క్వాంటిటీ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మన బ్రెయిన్ మనకి ఎప్పుడైతే సరిపోయింది అని సిగ్నల్ ఇస్తుందో అది ఎంత మంచి ఫుడ్ ఐటెం, మనకి ఎంత ఫేవరెట్ ఐటెం ఫుడ్ మన ముందు ఉన్నా కూడా మనం తినకూడదు. అలా మనం కొంచెం ఫుడ్ విషయంలో కంట్రోల్లో ఉంటే మంచిది. అలా ఉండేటప్పుడు ఈ జీర్ణ వ్యవస్థ సంబంధించి సమస్యలు అవి రాకుండా ఉంటాయి. ఇంకా ఫుడ్ యొక్క క్వాలిటీ, ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం, బయట ఫుడ్ తింటున్నామా లేదంటే ఇంట్లో తయారు చేసింది మనం స్వయంగా తయారు చేసుకుని ఇంట్లో అమ్మ వాళ్ళు చేసింది తింటున్నామా, అది చాలా ముఖ్యం. నాకు తెలిసిన ఒకరు ఏంటంటే మామూలుగా అందరికీ బయట ఫుడ్ తినకూడదు అంటాం. బయట ఫుడ్ తింటే ఏమవుతుంది, ఇంతవరకు తిన్నాను కానీ నాకేమీ కాలేదు అంటారు. కానీ కొంతమందిలో మాత్రం బయట ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోగానే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. అంటే ఇండైజెషన్, సరిగ్గా అరగకపోవడం, పట్టేయడం, బ్లోటింగ్, ఉబ్బరం చేసినట్టు అనిపించడం, లేదంటే డయేరియా, వామిటింగ్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఏదో ఒకటి వస్తుంది ఎక్కువగా తిన్నప్పుడు. బయట ఫుడ్ కంటిన్యూస్గా ఒక వారం 10 రోజులు తినగానే వెంటనే తేడా చేసేస్తుంది. కానీ కొంతమందిలో అలా చేయదు. కానీ అది నిజంగా వరమే అలా చేయకుండా ఉంది అంటే. నేను చూసిన కేసులో ఏంటంటే చాలా సంవత్సరాలు బయట ఫుడ్ తిన్నా కూడా తనకి ఏమీ కాలేదు, మిగతా వాళ్ళకి వచ్చినట్టు చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా వచ్చేవి కాదనమాట. ఒకరోజు సడన్గా కింద పడిపోయి గిలగిల కొట్టేసుకున్నాం, ఫిట్స్లా వచ్చాయి. ఫిట్స్లా రాగానే అంతా బాగానే ఉంది కదా, ఫ్యామిలీలో కూడా ఎవరికి ఎపిలెప్సీ అలాంటిది ఏమీ లేదు, ఇలా ఈ ఫ్యామిలీలో కూడా ఫిట్స్ ఎవరికి లేవు, తినికే ఎందుకు వచ్చిందని చెప్పి మేము కొంచెం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి సీటీ కూడా తీపిస్తే ఏమని తెలిసిందంటే మనకి పొట్టలో పురుగులు చేరుతాయి కదా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, అమీబియాసిస్ అంటాం, సెరెబ్రల్ అమీబియాసిస్. అమీబియాసిస్ అది బ్రెయిన్లో గూడు కట్టేసింది, కాల్సిఫికేషన్ వచ్చేసింది కంప్లీట్గా ఒక చిన్న ఏరియాలో. దానివల్ల వాళ్ళకి సిజర్స్ వచ్చాయన్నమాట ఆ పర్టికులర్ పర్సన్కి. అంటే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయట ఫుడ్ తింటున్నాము ఏమీ కాలేదు అంటే నిజంగా దేవుడిచ్చిన వరం. డైజెస్టివ్ సిస్టమ్, మంచి డైజెస్టివ్ సిస్టమ్ కెపాసిటీ బాగుంది, బాగా పనిచేస్తుంది, మంచి హెల్త్ స్టేట్ బాగుంది అన్నప్పుడు కూడా మనం దాన్ని నిలబెట్టుకోగలగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్గా జరుగుతుంది అంటే దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనకి ఫుడ్ మీద కంట్రోల్ ఉండదో, లేదంటే బయట ఫుడ్ రెగ్యులర్గా తింటామో ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి. అంటే అందరికీ వస్తాయి అని నేను చెప్పడం కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, కొంతవరకైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాచుకున్నాను అంతే. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి మన శరీరం, మన జీర్ణ సంచిలో ఆ స్టమక్లో మనకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. వీటిని మనం గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటాం. ఇవి ఫుడ్ని డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలో టెంపరేచర్ కూడా స్లైట్గా రైజ్ అవుతుంది తిన్న తర్వాత, మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. తినగానే మనం ఎప్పుడు వాటర్ తాగకూడదు. ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ తాగుతామో తిన్న తర్వాత మన జీర్ణం అవ్వడానికి అవసరమైన రిలీజ్ అయిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. ఎప్పుడైతే డైల్యూట్ అయిపోతాయి సరిగ్గా జీర్ణం కాదు. సరిగ్గా జీర్ణం కానీ ఆహారం నిల్వ ఉండిపోతే పాడైపోతుంది. నిల్వ ఉండేది అదే పాడైపోయి విష పదార్థాల కింద, టాక్సిన్స్ కింద మన బాడీలో చేరుతాయి. సో తిన్న తర్వాత ఎప్పుడూ కూడా మనం వెంటనే వాటర్ తాగకూడదు, స్నానం చేయకూడదు. స్నానం చేసినప్పుడు కూడా మన బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది, డైజెషన్ స్లో అయిపోతుంది. స్నానం చేయకపోవడం మంచిది, ఒక 1 or 2 hours తర్వాత చేయడం మంచిది. అంతేకాకుండా తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఎప్పుడైతే నిద్రపోయామో మన శరీరం యాక్టివ్గా ఉండదు కాబట్టి డైజెషన్ స్లో అవుతుంది. కానీ ఒకవేళ తప్పదు నిద్రపోవాలనుకుంటే ఎడమవైపు తిరిగి నిద్రపోవడం మంచిది. వీటితో పాటు ఈ డైజెషన్కి మరి కొంచెం హెల్ప్ అయ్యేది మనం చేయాలి అనుకుంటే వాకింగ్. కనీసం భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు, 100 నుంచి 150 అడుగులు కొంచెం హాల్లోనే అటు ఇటు నడిచినా కూడా సరిపోతుంది. కొంచెం ఆ టైంలో మైల్డ్ వాకింగ్, విగరస్గా కాకుండా మైల్డ్ వాకింగ్ ఎప్పుడైతే చేస్తామో మన డైజెషన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ పాటిస్తూ వీటితో పాటు
వారానికి ఒక్కసారి కానీ లేదంటే నెలకి 2 సార్లు కానీ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లిక్విడ్ డైట్ అన్ని ఓన్లీ వాటర్ తీసుకొని సాలిడ్ ఫుడ్ ఏమీ తీసుకోకుండా వాటర్తో మాత్రమే మనం మేనేజ్ చేసినప్పుడు ఒక 24 అవర్స్ లేదా 12 అవర్స్ మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి మొత్తం ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఒక ఫ్లష్లా పనిచేసి అక్కడ ఉన్న మన జీర్ణ వ్యవస్థలో ఉన్న చెత్త చెదారం విష పదార్థాలు వీటన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి ఈ ఫాస్టింగ్, లిక్విడ్ ఫాస్టింగ్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.